హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు అయితే వర్క్ అయితే మనది బెంచ్ బెంచ్ సర్కిల్ దగ్గర రింగ్ రింగ్ దగ్గర అండి వర్క్ అయితే. అంటే స్క్రూ బ్రిడ్జి పక్కమ్మట అనమాట మనది. అయితే ఇక్కడ మా బావ అయితే ఇక్కడ పాలిష్ వర్క్ చేయడానికి అయితే వచ్చాడనమాట. మనకైతే ఇక్కడ కిచెన్ బాస్కెట్లో అయితే కొద్దిగా రిపేర్ వర్క్ అయితే ఉంది. అలాగే షింక్ దగ్గర కూడా కొద్దిగా బద్దలన్నీ పాడైపోయి ఆ ఫ్రేమ్ అయితే ఒకటైతే కొత్తదైతే చేశాను. అయితే ఈరోజు రాగానే మేము ఇదిగోండి చూపిస్తాను మీకు. మొన్న శనివారమే ఈ మెటీరియల్ అంతా కొనుక్కున్నానండి. ఇది ప్లెయిన్ నువ్వుడ్ అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది నువ్వుడ్ వచ్చేసరికి ఇంకా మనకి ఇది ఈ ఫ్రేమ్ అనేది ఇదిగోండి. ఇది అయితే మనం కొత్త ఫ్రేమ్ వేసాం. ఇదంతా అంతా పాడైపోయింది ఇక్కడ దాకా. ఇది సగం దాకా పోయింది. ఇదిగోండి ఇవన్నీ మనం ఇంతవరకు అయితే మనం కొత్త ఫ్రేమ్ అయితే తయారు చేసాం అనమాట. బద్దలు తెచ్చుకొని విడిగా సేమ్ అయ్యే బద్దలు కొనుక్కొచ్చి చేశాను అనమాట. అలాగే ఈ బేరింగ్లు కూడా కొత్త వేసా, స్టీల్ వేసా అనమాట. పాత ఏమో ఇవి పాడైపోయినాయి అనమాట. ఈ బేరింగ్లు అయితే ఇవి బేరింగ్లు. ఈ బేరింగ్లు అయితే మనకి పాడైపోయి సరిగా రన్నింగ్ అవ్వట్లేదు. ఇవి రన్నింగ్ అవ్వకపోతే ఇంకా కొత్త బేరింగ్లు తీసుకొచ్చి మనం చేసాం అనమాట. ఇవి అలాగే దీని డోర్లు కూడా కొద్దిగా పాడైపోతే ఈ కొత్త డోర్లు అయితే వేసాం అనమాట. బద్దలు అయితే ఇలాగా మనకి పాడైపోయింది మొత్తం. ఇదిగోండి తడిసిపోయి మొత్తం ఇది బద్దంతా పుచ్చిపోయింది. బద్దలు అయితే ఇలాగా పాడైపోతే పోయిన బద్దలు తీసి ఇక కొత్త బద్దలు అయితే వేసాం అనమాట. మేము ఇంత మటుకైతే చేసాం సగం. ఇక్కడ ఇప్పుడు అయితే ఈ ప్లెయిన్ ఎందుకు వేసామంటే ఇదైతే డీకో పెయింట్ అయితే వేసుకుంటున్నారు. కింద ఆల్రెడీ అలాగే చేపించారు. కింద ఫ్లోర్ మొత్తం ఇది 4 ఫ్లోర్లు. మనం 4వ ఫ్లోర్లో అయితే చేస్తున్నాం. కింద ఫ్లోర్లో 2వ ఫ్లోర్లో డీకో పెయింట్ చేపించారు. అలాగే ఈ వీటికి ఏమైనా అంటే గ్యాస్ వీటికి ఏమైనా కొన్ని సన్ గ్లాసులు లేచిపోయింది. నామినేషన్ అనమాట. ఇది నువ్వుడ్ మీద నామినేషన్, ప్లెయిన్ నువ్వుడ్ ఇది. దీనిపైన ఇలాగా నామినేషన్ షీట్ అనేది కంపెనీ మీద తయారైపోద్ది. మనం సైజులు ఇస్తే సైజుల ప్రకారంగా మనకు అలాగా అంటించి ఇచ్చేస్తారనమాట. ఇది ఏమైందంటే వేడికి ఇదంతా ఊడిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ పైన ఉన్న 4 డోర్లు కూడా మనం మొత్తం ఇలాగా తీసేస్తున్నాం. ఈ పైన ఉన్న నామినేషన్ అనేది తీసేస్తున్నారు. ఇవన్నీ ఇలాగా ఆ నామినేషన్ అనేది తీసేస్తే మనోడు ఇప్పుడు వీళ్ళకి డీకో పెయింట్ దీనికను ఈ పై దానికైతే డీకో పెయింట్ అయితే వేస్తారనమాట. ఈరోజు అయితే మనం అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాం అండి. ఏరియా ఏమంటారండి? ఏరియా ఈ ఏరియాని తెలీదా? రీమోడలింగ్ అంతా కొద్దిగా పెయింట్లు అవన్నీ వర్క్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. అలాగే మార్బుల్ కూడా మొన్న మార్బుల్ ఆడిచ్చారు, ఇంకా ఫినిషింగ్ చేశారనమాట. మార్బుల్ కూడా అయిపోయిందండి. ఇంకా మనమైతే ఈ వర్క్ చేసుకుంటే తర్వాత పాలిష్ ఆయన వచ్చి ఆ డీకో పెయింట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఫైనల్లో మళ్ళీ ఇప్పుడు అవి తీసేయాలి. తీస్తే 2 పక్కల వేయడానికి వీలయ్యిద్ది. మామూలు బిగించి ఉంటే కనుక కుదరదు. ఇవైతే మనం తీసేస్తాం. క్లాంపులు వేసాం వీటికి. ఈ క్లాంపులు తీసేసి మనం ఇస్తే మనోడు పాలిష్ వేసిన తర్వాత డీకో పెయింట్ వేసిన తర్వాత అయితే మనం ఫైనల్గా బిగిస్తాం అనమాట. ఇవి కూడా అయితే ఇవన్నీ అయితే పీకుతున్నాం. కొద్దిగా గట్టిగానే ఉన్నాయి. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. వీటి పెడితే కనుక సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. నా వేసి వీటి అయితే పెట్టాలి. మన దగ్గర అయితే వీటి మిషన్ అయితే లేదు. ఆ వీటి మిషన్ అంటే మనకి వర్క్ అనేది సులువు అవుతుంది అనమాట. నేనైతే శనివారమే అలాగా ఈ సామాన్లన్నీ తెచ్చేసుకొని అలాగే దీంట్లో ఒక బాస్కెట్ గిన్నె అయితే కొత్తది అయితే వేసాను అనమాట. ఇది తీసుకొచ్చి ఇదిగోండి, ఇది కొత్త గిన్నె అనమాట. ఇదేంటంటే ఎప్పుడన్నా కడుక్కోవాలన్నా సపరేట్గా వచ్చేసిద్ది అనమాట. గిన్నె ఇది ఇలా వచ్చేద్ది అనమాట. ఇది కడుక్కోవచ్చు. మనం కడిగేసిన తర్వాత మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఒకటి అయితే చేశాను. అలాగే చిన్న రిపేర్ వర్క్స్ ఉంటే అదైతే చేయాలి. ఇక్కడ
ఇక్కడ మనం ఈ సందులో అయితే కటింగ్లు అన్నీ ఈ సందులో ఇక్కడ చేసుకున్నాం అనమాట. మనం తెచ్చిన షీట్లో ఇగోండి ఈ ముక్క ఒకటి అయితే మిగిలింది. తర్వాత ఈ బద్ద ఒకటి అయితే ఒక 7 అడుగులు బద్ద అయితే ఒకటి మిగిలింది అనమాట. ఇది ఇక పాత అయితే ఇలాగా పాడైపోయినాయి. పాత సీట్లు ఇలాగా ఉబ్బిపోయి కొద్దిగా పాడైపోయాయి అన్నమాట. సరుకులు ఇవి ఇప్పుడు మనం కొత్త సరుకులకి కొత్త వేసాక ముక్కలు ఇలాగా నామినేషన్ ఊడిపోయి పాడైపోవడంతో ఇంకా సార్ గారు కొత్త వేసామంటే ఇంకా అయితే మనం వేస్తాం. ఇంకా ఇదండి ఈరోజు అయితే వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నాం అనమాట. మనం మామూలుగా ఈ పేగాలంటే ఉడితో పేగాలంటే గమ్ము బాగా ఎత్తుకోవడం వల్ల రావట్లేదండి. మేమేం చేసామంటే కొద్దిగా వీటి అయితే వెలిగిస్తున్నాము. వీటి పెడతాం వల్ల మనకు కొంచెం సులువు అనేది అయ్యింది. ఈ గ్యాస్ బండ్ మీద అన్నదగ్గర లైటర్ ఉంటే ఎగిలిచ్చాను. గ్యాస్ బండ్ మనకు రెడీగా ఉంది కాబట్టి పెట్టేశాను. డోర్లు కూడా చకచకాన్ని పీకేసాను అనమాట. వీట్ చేస్తే మొత్తం అంతా నామినేషన్ అనేది కొద్దిగా ఇదే అయింది అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు వీట్ చేసి కొద్దిగా చేస్తే మనకి ఫ్రీగా వచ్చేసింది. మరీ ఎక్కువ పెట్టమాట చూడు, ఇది రాలేదు. చాలే బాగా ఎక్కువ అయితే సౌండ్ వచ్చింది. మనం ఇలా పీకితే ఫ్రీగా వస్తుంది అనమాట. ఇది చాలే అది పట్టుకుంటాను నేను. అది వీట్ చేయడం వల్ల మనకు ఫ్రీగా అనేది వస్తుందండి. ఆపేనా గ్యాస్ పోయా? అలా తీసే చివరి దాకా. మామూలు వేయాలంటే మనకి టైం ఎక్కువ పెట్టేది, అంటే ముక్కలు ఉడిపోతుంది. అలాగా మొత్తంగా రావట్లేదు. మళ్ళీ ప్లైవుడ్ నువ్వుడ్ కూడా కొద్దిగా లేచిపోతుంది అనమాట. ఇలాగా చెక్కుల్లాగా వచ్చేస్తున్నాయి కక్కులుగా. ఈ కొంచెం పాటు నోటేస్తే ఇంక మనకి ఈ నామినేషన్ పీకడం అనేది అయిపోద్ది. తర్వాత మనం ఈ కొన్ని లైట్గా లేచిపోయినాయి. వీళ్ళు కొద్దిగా గమ్ము రాసి టేబుల్ వేస్తే కొద్దిగా పట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ కొద్దిగా లైట్గా గమ్ము రాశాను, టేప్ వేయలేదు. ఇంకా గమ్ము రాసి టేప్ అయితే వేయాలండి వీటికి. మనం కొన్ని ఇలాగ లేచిపోయిన వాటికి గమ్ము రాసి కొద్దిగా టేబుల్ వేస్తే సార్ వరకే ఈ 4 ఫస్ట్లో ఇవి కూడా పీకేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏమన్నా సార్ గారు వద్దన్నారు, వీటి వరకు ఆపేసేయండి అని చెప్పి ఇంకా అంత మట్టుకు పై వరకు పీకమంటే ఇంకా అవి అయితే పీకున్నాం అనమాట. మనం ఏంటంటే ఓవర్ వీటి మీద మనకి ఇది నామినేషన్ కదండి, సరి వీటి వల్ల అది మనకు కొద్దిగా ఊడిపోయాయి అన్నమాట. నామినేషన్ ఆపేనా పోయా? వద్దురా పొగొచ్చా, చాలే కొంచెమే కదా, ఆల్రెడీ వచ్చింది మొత్తం.